మగవాళ్ళల్లో చూస్తే బేసిక్‌గా కూడా ప్రైమరీగా మళ్ళీ మనం గమనించవలసింది వీళ్ళకి హార్మోన్ లెవెల్స్ అది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఒకటి. సో, కోరికది ఉందా లేదా? కోరికది ఉంటే నెక్స్ట్ గమనించవలసింది అంగం గట్టిపడుతుందా లేదా? మూడోది వీళ్ళకి సాటిస్ఫాక్షన్ పర్ఫెక్ట్‌గా సెక్షువల్ ఇంటర్‌కోర్స్ జరుగుతుందా లేదా కపుల్‌లో? ఇది గమనించినప్పుడు మేల్‌లో ఫిజికల్ ఫ్యాక్టర్స్ కూడా చూసినప్పుడు చాలామందికి ఈ మధ్యన రీసెంట్‌గా కనబడుతున్నది వెరికోసిల్ ప్రాబ్లమ్. అంటే మగవాళ్ళల్లో వీర్య కణాలు ఉత్పత్తి అయ్యేది వృషణాల్లో. ఎప్పుడైతే వృషణాలు మీకు స్క్రాటంలో వృషణాలు స్పెర్మ్ సెల్స్ ఉత్పత్తి అవ్వటానికి కరెక్ట్ టెంపరేచర్ అది ఉండదో ఆటోమేటిక్‌గా వీర్య కణాలు చనిపోతూ ఉంటాయి. సో, వెరికోసిల్ అంటే స్క్రాటం దగ్గర అంటే వృషణాలకి లోపల ఉండేదానికి మామూలుగా ఇప్పుడు ఈ స్క్రాటంకి వెయిన్స్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే బ్లడ్ సప్లై దీనికి కరెక్ట్‌గా వెళ్ళదో ఆ నరాలు అయ్యి ఉబ్బుతాయో టెంపరేచర్ రెగ్యులేషన్ వల్ల ఆటోమేటిక్‌గా వీర్య కణాలు ఉత్పత్తి అవ్వటానికి కష్టమవుతుంది. వీర్య కణాలు ఉత్పత్తి అవ్వటంలో మళ్ళీ వీర్య కణాలు ఉత్పత్తి అయిన తర్వాత కూడా టెంపరేచర్ అది లేనప్పుడు చనిపోతూ ఉంటాయి. బేసిక్‌గా ఇది మేల్స్‌లో ఎప్పుడు చూస్తూ ఉంటాము అని అంటే అధిక బరువు అది ఉన్నప్పుడు, లేకపోతే టైట్ అండర్‌వేర్స్, టైట్ జీన్ ప్యాంట్స్ వేసుకుంటున్నప్పుడు, బాగా వేడి నీళ్ళ స్నానము, హాట్ బాత్స్ అయ్యి ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నప్పుడు, ఏమన్నా ఇంజరీ టెస్టిస్‌కి జరిగినప్పుడు, లేదా ఒక స్ట్రాంగ్ సాఫ్ట్ ఇంపాక్టు అది స్క్రాటం మీద అది జరిగినప్పుడు ఈ సమస్యది మనం గమనిస్తూ ఉంటాము. దీంతో పాటు ఎవరికైతే ఈ వీర్య కణాలు ఉత్పత్తి అన్నది లేదో ఈ వెరికోసిల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి ఉంటాయి. అంటే అక్కడ ఉన్న నరాలు ఉబ్బెత్తటం వల్ల ఆటోమేటిక్‌గా వీళ్ళకి వీర్య కణాలు ఉత్పత్తి అన్నది జరగట్లేదు. సో, వీటికి అలోపతిలో సర్జరీ చేయాలి అని అంటారు. సర్జరీ చేసినా కూడా మళ్ళీ ఇది రికవర్ అవుతూ ఉంటుంది. కానీ డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రాబ్లం ఉన్నది ఎందుకు అని చెప్పి అనలైజ్ చేసి కేస్ బట్టి వితౌట్ సర్జరీ వెరికోసిల్ ప్రాబ్లం ట్రీట్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. సో, ఈ ఒక్క ప్రాబ్లం తోటి మదన పడుతూ దిగులుగా ఉంటూ సర్జరీకి వెళ్ళాలా లేదా తెలియకుండా సర్జరీకి వెళ్ళాలన్న ఒక భయంతో ఉన్న మగవాళ్ళకి డాక్టర్ కేర్ హోమియోపతి ఒక మంచి పరిష్కారం అది ఇస్తుంది. సో, వెంటనే జాగ్రత్తలతో తీసుకుని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్ని మీరు సంప్రదిస్తే మీకున్న దానికి సమస్యకి మంచి పరిష్కారం అది లభిస్తుంది. వెంటనే ఈ దిగువ ఉన్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.